అసలు భగవద్గీత గురించి ఇంతగా చదవాల్సిన అవసరం ఏంటి, ఇంత సమయం దానికోసం వెచ్చించాల్సిన అవసరం ఏమిటి, మనోధర్మ శాస్త్రంలో ఇది రెఫరెన్సెస్ మాకు అవసరమా, లేకపోతే ఫలానా వ్యక్తి ఇలా అన్నాడు ఫలానా వ్యక్తి ఇలా అన్నాడు అన్న విషయం తెలుసుకోవడం మాకు అవసరమా అని మీకు అనిపించి ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్తాను వినండి. మన దేశంలో ఎవరైతే రాజకీయ నాయకులు గాను, లేకపోతే మన దేశంలో ఎవరినైతే మనము ఈ దేశ నాయకులు, ఈ దేశ జాతి పితామహులు అని పిలుస్తున్నామో అలాంటి వారి సైతము ప్రభావితం చేయబడినటువంటి ఫిలాసఫీస్, అలాంటి వారిని సైతము నియంత్రించగలిగినటువంటి శక్తి కలిగిన భావజాలాలను తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఉదయం మీరు గనక గమనిస్తే ఒకవైపు కుల వ్యవస్థను నిలబెట్టాలి అని ఆశించే వారు ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు అసలు కుల వ్యవస్థ జరగకుండా, లేకపోతే కుల వ్యవస్థ చాతుర్వర్ణ వ్యవస్థ అన్నదే సనాతన ధర్మమని, ఆ ధర్మాన్ని రక్షించడం కోసమే నేను వస్తున్నానని, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పినట్లుగా ఆయన ఎప్పుడైతే విష్ణువు వస్తాడో దాన్నే భగవద్గీతలో రాశారు అన్న విషయం ఎందుకు గుర్తు చేశాము. దానికంటే ముందు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా సంకరంగా పుట్టారో ఎందుకు చెప్పాము అని అంటే, అవన్నీ దాచిపెడుతూ అవన్నీ క్రిందికి సాపు కింద తోసివేస్తూ పైకి మాత్రము నేను ఇలాంటి సంస్కృతిని నిలబెట్టడం కోసమే వచ్చాను. నేను నిన్ను అంటే నా చాతుర్వర్ణ వ్యవస్థలో నువ్వు కేవలము చెప్పుగానో లేకపోతే కేవలము పాదముగానో ఉండాల్సిన నిన్ను అలాగా ఉంచటమే నా పని, అందుకే సుదర్శన చక్రాన్ని నేను తీసుకుని వచ్చాను అంటూ ఈ రోజు ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక స్టేట్ కు సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అని అంటే, ఆ భావజాలం, వారి మాటల వెనుక ఉన్నటువంటి వైఖరి, దృక్పథం ఏమిటి అని తెలుసుకోవాలి. మనం అందుకు చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాము అని అంటే, అసలు వారి ఆలోచన ఇప్పుడున్నటువంటి ప్రపంచం 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ప్రపంచంలాగా అసలు ముందుకు దూసుకొని వెళుతూ ఉంటే, అందరూ భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామి దేశాల్లో ఒకటిగా చూడాలని అనుకుంటూ ఉంటే, వీరు మాత్రం దాన్ని పట్టుకొని ఒక 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చాలా ప్రిమిటివ్ సంస్కృతి వైపుకు గుంజుకుని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. అంటే ఎందుకు అని మనం ఆలోచించాలి. ఎందుకు అని అంటే, మన దేశానికి ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా, కొంతమంది పేర్లు చెప్తే మీరు అసలు అవునా అని కూడా మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎక్కువ పేర్లు చెప్పను కానీ 3 పేర్లు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది గురు గోల్వాల్కర్ గారు. ఈ గురు గోల్వాల్కర్ గారు 1920 జిల్లాలో ఈ భారతీయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS అన్నటువంటి హిందూ రాష్ట్ర దర్శనాన్ని స్థాపించే వారిలో వీరొకరు. గురు హేగ్డేవార్ గారు, గురు గోవల్కర్ గారు, అలాగే సావర్కర్ గారు, వీరు వీటిని స్థాపించిన వారిలో ప్రముఖులు.